అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ఈ పీపీపీ అనేది ఇవాళ ఎక్కడో చూశాను, వైఎస్ఆర్పీ వాళ్ళు విమర్శ చేస్తున్నట్టుగా. వాళ్ళు చేసిన పని ఇదే. అందుకని తెలుగుదేశానికి వైఎస్ఆర్పీకి ఈ పార్టీలకి ఏమి వ్యత్యాసం ఏమీ లేదు. దొరికినంత దోచుకోవడం, అమ్ముకోవడం, ప్రైవేట్ మిత్రులకు ఇచ్చుకోవడం, దానికి ముద్దు పేర్లు పెట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి కాదు. వైద్యం, విద్య అసలు ప్రైవేట్ రంగంలో ఉండకూడదు, ప్రభుత్వ రంగంలో ఉండాలి. అది మెడికల్ కళాశాలలే కాదు, స్కూళ్ళు, కాలేజీలు ఏవైనా ఆ రకంగా ఉంటేనే అందరికీ సమానమైన పద్ధతిలో వైద్యం వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఆ విషయంలో బీజేపీ అందరికన్నా అగ్రభాగాన ఉంది. ఇప్పుడు ఆ పంచన చేరి ఉన్నారు కాబట్టి వీరు కూడా ఆ విధానాల్ని అనుసరిస్తున్నారు. అమరావతికి సంబంధించి అమరావతి ప్రకటించినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక ఎకరం కూడా మళ్ళీ అవసరం లేకుండా ఇప్పుడే ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతి అంతర్జాతీయ స్థాయిలో పెడతామని చెప్పింది. కానీ 10-12 ఏళ్ళు కూడా కాకముందే రెండోసారి ల్యాండ్ పూలింగ్ సిద్ధం అవుతున్నారు. ఏం చెప్తారు? ఒకటి, ల్యాండ్ పూలింగ్ కానీ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కానీ రైతుల ఆమోదంతో జరగాలి. రెండవది, 2013 చట్టం ప్రకారం పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి. మూడవది, ఇప్పటికే వ్యవసాయం వాటన్నిటికీ తోడ్పడే భూముల్ని మినహాయించాలి. పర్రలుగాను దేనికి పనికిరాని ప్రాంతాల్లో ఆ భూములు తీసుకుని వాళ్ళు ఏమైనా పారిశ్రామిక అవసరాలు, పబ్లిక్ అవసరాలని కూర్చుకోవాలి. ఇది మా విధానం. ఇప్పుడు అమరావతిలో సేకరించేది ఈ విధానం కాదు. ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క భూములను సవగ్గా తీసుకొని ఆ సవకైన భూముల్ని ప్రియంగా అమ్ముకొని ప్రభుత్వానికి ఆ తేడాని ఆదాయంగా సమకూర్చుకోవడం అనేది ఈరోజు భూములు ఉంది. అంటే ప్రభుత్వం ఏం ఖర్చు ఉండదు, వాళ్ళ ఆస్తి ఉండదు, ప్రజల ఆస్తిని తీసుకుంటారు పూలింగ్ పేరుతోటి. అదే ప్రైవేట్ వారికి అమ్ముతారు. ఎక్కువ కమ్మితే ఆ డెఫ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. మరి దిగుమతుల మీద సుంకాలు రద్దు చేసే పరిస్థితి వస్తే మన రాష్ట్రంలో 50 లక్షల మంది పాల రైతులు పూర్తిగా దెబ్బతినిపోతారు. వాళ్ళ మీద ఆధారపడిన కంపెనీలు కూడా ఒడిదుడుకులకి గురవుతాయి. దీని గురించి ఏం చేస్తారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయాలను వదిలేసింది. బీజేపీకి ఈరోజు గులాంగిరి చేసి అది ఎలా చేస్తే దానికి తందాన అనడం తప్ప ఇంకొక రాజకీయం లేకుండా ఉంది. ఇది మంచిది కాదు ఒక రాజకీయ పార్టీగా. అందుట్లో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఇంత స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక చివరి అంశం ఏంటంటే ఈ ఋషికొండ రిసార్ట్స్ విషయం. ఋషికొండలో ఒక అధునాతనమైన పాతకాలపు రాజమందిరాలు కట్టాడు జగన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 453 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అది ఆ రోజు టూరిస్టు కేంద్రంగా కట్టామని చెప్పేసి జగన్ చెప్పారు. 2023లో జగన్ ప్రభుత్వమే దాన్ని ఎలా వినియోగించాలని ఒక కమిటీ, ఆఫీసర్స్ కమిటీ వేసింది. ఆ కమిటీ సీఎం క్యాంప్ ఆఫీసుల్ని ఉన్నతాధికారుల యొక్క క్యాంప్ ఆఫీసుగా దాన్ని నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ లోపల జగన్ గారు ఇంటికి చేరారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు దాన్ని చాలా పెద్ద ఎలక్షన్ ఇష్యూస్గా చేసి ఎలక్షన్లో పాల్గొంది. ఇప్పటికీ దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాన్ని ఎలా వినియోగించాలి అని చెప్పేసి దాని మీద ఒక మంత్రుల కమిటీ, 3 మంత్రులతో కమిటీ వేసింది. మన ముఖ్యమంత్రి గారు ఆ ఋషికొండ రిసార్ట్స్ను చూసి ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. దాన్ని కళ్యాణ మండపంగా వాడుకోవాలి అని చెప్పేసి ఆయన సూచన చేశారు. కాన్ఫరెన్సులకి, ఎగ్జిబిషన్లకి, పెళ్ళిళ్ళకి అద్దెలకు ఇచ్చుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆయన సిఫార్సు చేశారు. ఎంత సిగ్గుచేటుగా ఉందండి. అంత దుర్మార్గంగా ఖర్చు పెట్టి అవినీతి కూడా జరిగిందని చెప్పేసి ప్రచారం చేసి అది జగన్ ప్రభుత్వం చేసిందని చెప్పాము. మేము కూడా చెప్పాం గట్టిగా, తెలుగుదేశానికన్నా ముందు నుంచే చెప్పాము. కానీ అంత ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలో తేల్చుకోవాలి అంత దుర్గతిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఉపయోగం. దానికి ఒక మంత్రుల కమిటీ వేసే పరిస్థితి వచ్చింది. అందుకని మొదటి విషయం ఏంటంటే దాన్ని కళ్యాణ మండపానికో అద్దెలకు ఇచ్చుకునే కార్యక్రమం చేయడం
మంచిది కాదు, మేము వ్యతిరేకం. ఆ ఋషికొండ మీద కళ్యాణ మండపం పెడితే ఏ సామాన్యుడికి అది అందుబాటులో ఉంటుంది. ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇటువంటి వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకునేది. 453 కోట్ల రూపాయలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆ భవనం కట్టింది. అందుకని ప్రజల సొమ్ముని జగన్ మంత్రులు, అధికారులు అక్కడ అనుభవించడానికి దాన్ని వినియోగించాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ప్రైవేట్గా ధనవంతులను ఉపయోగించుకునేదానికి దాన్ని మళ్లించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారి సూచనగా ఉంది. బహుశా మంత్రుల కమిటీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత దానికి భిన్నంగా చేస్తారా లేదా అనేది నాకు అనుమానం ఉంది. మేము మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా సూచన ఏంటంటే ఆ రిసార్ట్స్ని అంత పెద్ద ఖర్చు పెట్టి చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడాలి. దేశ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడినా మాకు అభ్యంతరం లేదు. అందుట్లో కొత్త తరానికి, యువతరానికి ఉపయోగపడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.